హనుమ గురించి తప్పకుండా 4 మాటలు వినాలి. అయితే ఎవరు వినగలరు అన్నారు. ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు. అందరికీ అదృష్టం లభిస్తుందా? ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు. అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. సరే, అందుచేత రెండవది మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు వేరొకటి ఉన్నది. అది హనుమద్వ్రతము అని చేస్తారు. ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి మధ్యాహ్నం స్వామి యొక్క ఆవిర్భావము కనుక హనుమత్ జయంతి. హనుమద్ వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు హనుమద్ వ్రతం చేస్తారు. హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు? సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినట్టు హనుమద్ వ్రతమునకు కూడా కల్పం ఏదైనా ఉందా? కల్పము అంటారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఆ మాట. మీరు ఎప్పుడైనా ఒక కల్పము ఉన్నదనుకోండి, కల్పము ఉంటే అది వైదికము అని గుర్తు. మీకు ఎక్కడో ఆ పద్ధతిని ఋషులు నిర్దేశించారు. ఆ ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు అనుకోండి, కల్పోక్త ప్రకారేణ అంటారంటే కల్పము ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారనమాట. అంటే మీకు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది. హనుమద్ వ్రతమునకు కూడా కల్పము ఉన్నది. ఆ కల్పము ప్రకారము చెయ్యాలి. అయితే హనుమద్వ్రతము ఎక్కడ చెయ్యాలి అన్నారు. అసలు యథార్థమునకు హనుమద్వ్రతం ఎక్కడ చెయ్యాలో తెలుసా అండి? పంపా నదీ తీరమునందు కూర్చుని మాత్రమే హనుమద్వ్రతమును చెయ్యాలి. వేరొక చోట ఎక్కడ కూర్చుని కూడా హనుమద్వ్రతమును చెయ్యరాదు. మరి ఏమండి, ఆ రోజున హనుమద్వ్రతానికి మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి నాడు మేమందరం పంపానదీ తీరానికి వెళ్ళిపోయి చెయ్యమా వ్రతం అంటే శాస్త్రము దానికి ఒక మినహాయింపు ఇచ్చింది. ఎలా చేస్తావు హనుమద్వ్రతము అంటే, నువ్వు పంపానదీ తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశని పెట్టి ఆ కలశలో నీరు పోసి ఆ కల్పమునకు దారములు కడతారు. అది శాస్త్రము తెలుసున్నటువంటి వారు, ఆ ప్రక్రియని నిర్వహించగలిగినటువంటి వారు కడతారు. కట్టి దాని మీద ఆ కలశ మీద ఆ కొబ్బరి బొండాన్ని పెట్టి ఆకులు వేసి అందులోకి పంపాజలముల యొక్క ఆవాహన మంత్రం చెప్తారు. ఆవాహన మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్టే లెక్క. అప్పుడు కూర్చుని హనుమద్వ్రతం చేస్తారు. ఎందుకు చేస్తారు హనుమద్వ్రతం? నాతో వారు ఆ రోజున ప్రస్తావన చేసింది నాకు జ్ఞాపకం ఉంటే, సీతమ్మ తల్లి దర్శనం అయింది కదండి ఆ రోజున, అందుకని వ్రతం చేస్తారట కదా స్వామిని అని ఒక విషయం అడిగారు నన్ను. కానీ మీకు కాలము యొక్క గణని బట్టి చూస్తే రామాయణంలో అలా పొంతన కుదరదు. కానీ మార్గశీర్ష మాసంలో శుద్ధ త్రయోదశి నాడు హనుమద్వ్రతమును ఎందుకు చేస్తారు అంటే, పరాశర సంహిత దీని గురించి చెప్పింది. 13 క్షేత్రములు ఉన్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. ఆ హనుమత్ పీఠములలో పంపా తీరము ఒక పీఠం. అలాగే మీకు హనుమద్ వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే, చంద్రవంశంలో సోమదత్తుడు అనబడేటటువంటి ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. రాజ్యమును ఆయన యొక్క శత్రువులు యుద్ధంలో ఓడించి తీసుకుపోయారు. ఆయన రాజ్య భ్రష్టత్వము వచ్చి వెళ్ళిపోయాడు. ఆ కాలములో అప్పటికప్పుడు విజయము కలగాలంటే ఏ వ్రతము చెయ్యాలి అన్నారు. పంపా తీరమునందు కూర్చుని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చేసేటటువంటి వ్రతం అనుకోకుండా తిరిగి వచ్చింది. ఇప్పటికిప్పుడు నీకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం ఆ వ్రతం. మరి ఎలా? ఇప్పుడు పంపా తీరానికి వెళ్ళడం అంటే నీకేం భయం లేదయా? నువ్వు ఇక్కడే కూర్చుని ఉండు, నీకు కలశలోకి పంపా తీరమును ఆవాహన చేస్తాం అని ఆ రాజుతో వ్రతం చేయించారు. చేయిస్తే ఆయన పరమభక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేశారు. చెయ్యగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటువంటి వాళ్ళల్లో ద్రౌపదీదేవి కూడా ఉన్నది. ద్రౌపదీదేవి కూడా హనుమ యొక్క ఆరాధన చేసినది. చేసి తన భర్తల యొక్క విజయాన్ని పొందగలిగింది. ఆయన కాలాతీతుడు. యుగములు మారిపోతుంటాయి కానీ హనుమ కనపడతారు మీకు. త్రేతాయుగంలో హనుమ ఉన్నారు, ద్వాపర యుగంలో హనుమ ఉన్నారు. గరుడ గర్భభంగాన్ని చేసినటువంటి వ్యక్తి హనుమి. అందుచేత సత్యభామ యొక్క గర్భభంగం చేసినటువంటి వారు కూడా హనుమే. ఎందుకంటే సత్యభామకి చాలా అహంకారం